ఈ వీడియోలో మీకు కౌశల్యం ఎగ్జామ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. వీడియో ఎండింగ్ వరకు కంప్లీట్‌గా చూడండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. సో, ఇక్కడ కౌశలం నుంచి ఒక మెయిల్ వస్తుందండి. మీరు గానీ మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక వస్తుంది. సో, ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మెయిల్ రాంగానే మీరు ఎగ్జామ్ డేట్ ఇస్తారు కదండీ! ఆ ఎగ్జామ్‌కి ముందు 48 అవర్స్ బిఫోర్ మీరు ఒక లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. అది మీరు పర్సనల్‌గా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే సచివాలయానికన్నా వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. సో, అందులో మీ ఎక్స్‌పీరియన్సెస్ అడుగుతున్నాడండి అందులో. ఎక్స్‌పీరియన్స్ 1, ఎక్స్‌పీరియన్స్ 2, ఎక్స్‌పీరియన్స్ 3 అని. మీరు దాన్ని బట్టి వాళ్ళకి టోటల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తుంది. సో, మనకి ఇచ్చేటటువంటి పేపరు ఇక్కడ అందరికీ కామన్‌గా ఉండడం లేదండి. 10థ్ క్లాస్ వాళ్ళకైతే ఒక రకమైనటువంటిది. మీరు డిగ్రీ మీద వెళ్లారా? పీజీయా? ఎంఫిల్లా? దేని మీద మీ క్వాలిఫికేషన్ ఉంది అనే దాని మీద పేపరొస్తుంది. ఇది పూర్తి ఆబ్జెక్టివ్ కూడా కాదండి. ఇందులో డిస్క్రిప్టివ్ అడిగిన సందర్భం కూడా ఉంది. కాబట్టి మీరు ఎక్స్‌పెక్ట్ చేయటం అనేది చాలా ఈజీ అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్టి పేపర్ అనేది ఉందండి. సో, ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు కంపల్సరీగా ముందు ఎగ్జామ్ రోజు వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు సచివాలయంలో వాళ్ళు కాల్ చేయకపోతే బిఫోర్ డే కూడా మీ విల్లింగ్‌నెస్ మేము నెక్స్ట్ డే ఎగ్జామ్‌కొస్తాము అని వాళ్ళకి చెప్పాలండి. అప్పుడు వాళ్ళు ఆ టైంకి అవైలబుల్‌గా ఉంటారు. ఎందుకనంటే మీకు ఏ షెడ్యూల్‌లో అయితే మీకు టైం ఉంటుందో ఆ షెడ్యూల్‌లో టైం ఎగ్జాక్ట్‌గా స్టార్ట్ అయిపోతుందక్కడ. మీకు సిస్టమ్‌లో ఎప్పుడు స్టార్ట్ అయిందనేది ఇంపార్టెంట్ కాదు. మీకు 3-4 ఇచ్చారు అంటే 3కి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోవాలి. అక్కడ 4కి క్లోజ్ అయిపోతుందండి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెకింగ్‌లు చేసుకొని వాళ్ళు రావడం లేట్ అవ్వడం గానీ, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఏదైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ జరిగినప్పుడు ఇబ్బందవుతుందనమాట. అంటే కొన్ని కంప్యూటర్స్‌లో అండి ఎగ్జామ్‌లో మీది 3 అవర్స్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అని చూపిస్తోంది. సో, అలాంటి సందర్భంలో ఏంటి అంటే, మనం కంప్యూటర్‌లో టైం కూడా చూసుకోవాలండి. అది ఆల్రెడీ జరిగింది. ఇది లైవ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. టైం సెట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనకి నెట్‌లో నంబర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ నంబర్స్‌కి మనం కాల్ చేసి మన టెక్నికల్ ఇష్యూ ఏంటి? మన ప్రాబ్లమ్ ఏంటని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు క్లారిటీగా చెప్తారండి. ఒకవేళ మనకేదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు మనం రీషెడ్యూల్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందనమాట. సో, మనం రీషెడ్యూల్ చేసుకోకుండా వచ్చేయడం వల్ల మనకి ఎగ్జామ్ మళ్ళీ రాసేటటువంటి అవకాశాన్ని మనం లాస్ అవుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికండి మనము ప్రతి క్వెషన్‌కి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాము. ఒకవేళ మనం లాస్ట్‌లో టైం పడుతుంది తర్వాత చూద్దాము అనుకునే కొన్ని మనం ఆపి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. అది లాస్ట్ క్వెషనా కాదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి. ముందు మనం ఆన్సర్ చేయాల్సినయన్నీ ఆపేసి, కొన్ని క్వెషన్స్ ఆపేసి, మనం లాస్ట్ క్వెషన్ దగ్గర కంటిన్యూ అని కొట్టేసామంటే ఇంక సబ్మిట్ చేసేసినట్టేననమాట. మీకు టైం ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా సబ్మిట్ చేసేసినట్టే. ఏది యాప్టిట్యూడ్ ఎగ్జామ్ క క కంటి ఇది అయిపోయినట్టేననమాట. జాగ్రత్తగా చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ కెమెరా దగ్గర మీ ఫేస్ జాగ్రత్తగా కనబడాలి. ఒకవేళ కెమెరాకి మీ ఫేస్ కనిపించకపోయినా గానీ డిస్కనెక్ట్ అయిపోతుంది. బీ కేర్. సో, మీకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.